ఎంపీపీ ఉప ఎన్నిక నేపథ్యంలో అత్తిలిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కూటమికి తగిన సంఖ్యాబలం లేకపోవడంతో ఎలాగైనా సరే ఎంపీపీ స్థానాన్ని గెలుచుకునేందుకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపారు. మాజీ మంత్రి కారుమూరి నివాసంలో ఎంపీటీసీలు ఉండడంతో అక్కడకు భారీగా కూటమి నేతల్ని మోహరించారు. ఎన్నికకు వెళ్లకుండా కారుమూరితో పాటు ఎంపీటీసీలను అడ్డుకున్నారు. ఇంత తతంగం జరుగుతున్నా పోలీసులు ఆ దరిదాపులకు కూడా రాకపోవడం విమర్శలకు తావిస్తోంది. రైట్, అత్తిలిలో పరిస్థితులు ప్రస్తుతం మనం చూస్తున్నాం. కూటమికి సంబంధించిన నాయకులంతా కూడా కారుమూరి నివాసాన్ని ఇంచుమించుగా ముట్టడి చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్కడే ఉండడంతో ఎంపీటీసీలందరినీ ఎలాగైనా లాక్కుని వెళ్ళిపోవాలి, లిటరల్లీ గుంజుకుని వెళ్ళిపోవాలనే పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. మా కరెస్పాండెంట్ రాజు ప్రస్తుతం జాయిన్ అవుతున్నారు. రాజు, చెప్పండి, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? ఏం జరుగుతోంది రాజు? మొత్తం జిల్లాకి సంబంధించినంత వరకు ఎన్ని స్థానాల్లో ఎంపీపీ ఎన్నికుంది ఈరోజు? బిందు ప్రధానంగా చూసుకునే కనుక పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి కానీ యలమంచిలి మరియు అత్తిలికి సంబంధించినటువంటి 2 స్థానాలకు సంబంధించి ఎంపీపీ ఎన్నిక జరుగుతుంది. ఈరోజు చూస్తే కనుక ప్రస్తుతానికి మనం ఉన్నటువంటి ఏరియా కూడా కారుమూరికి సంబంధించినటువంటి నివాసంలో ఉన్నాం. మాజీ మంత్రి కారుమూరికి సంబంధించినటువంటి నివాసాన్ని కూడా కూటమి నేతలు కూడా చుట్టుముట్టారని చెప్పొచ్చు. పూర్తి స్థాయిలో కూడా 11 గంటల లోపు కనుక ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి ప్రాంతాలు కూడా వెళ్ళికి సంబంధించి ఓటింగ్ కనుక పాల్గొనకపోతే కనుక సంబంధించి కూడా ఓటుగా రద్దయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి తరుణంలో కూడా ఎవరైతే మాజీ మంత్రి కారుమూరి ఉన్నారో కారుమూరికి సంబంధించినటువంటి నివాసం చూస్తే విజువల్లో చూసుకుంటే కనుక అడుగడుగునా కూడా వందల సంఖ్యలో కూటమి మోకలు కూడా ఇక్కడ ఉన్నటువంటి చేరుకున్నారు. ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఆరుమిల్లి రాధాకృష్ణ కనుసనల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి నేతలు కూడా పూర్తిగా ఇంటిని కూడా నిర్బంధించారని చెప్పొచ్చు. పూర్తిస్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీలు కానీ వెళ్లేందుకు కూడా పూర్తిగా ఇబ్బందులు అయితే గురి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ప్రధానంగా చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి సంఖ్యాబలం లేకపోయినా కానీ ఎంపీటీసీలకు సంబంధించినటువంటి లాక్కునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. చూస్తే కనుక ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ప్రలోభాలకు గురి చేసినా కానీ వారు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి కూడా లేదు. ఇక్కడ ఉన్నటువంటి మహిళలు ఉన్నారు, వీరితో మాట్లాడదాం. అమ్మ, చెప్పండి, ఏ విధంగా చూస్తారు ఈ దమనకాండ? ఇలాంటి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే ప్రభుత్వాన్ని ఇదే మొట్టమొదటిసారి చూస్తున్నామండి. ఇన్నాళ్ళు చెప్తూ ఉంటారండి, ఎందుకంటే బాబు గారి రాజ్యంలో అంటే రాక్షస రాజ్యం అన్నది ఎప్పుడు మేము విన్నాం గతంలో, కానీ ఇప్పుడు మేము డైరెక్ట్గా చూస్తున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే ప్రభుత్వాలకి మనం ఎందుకంటే ఉంచుకోవడం? ఈ రోజు మనం మాకు ఇలా దారి ఇవ్వకుండా ఆపు చేసి ఇది ప్రజాస్వామ్యం అండి, ఎందుకు వచ్చిన ప్రభుత్వం అండి ఇది? ఇలాంటి దారుణాలు చూస్తూ ఉండే కన్నాను ఓటు హక్కు వదిలేసుకోవడం మంచిదండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు వేసి గెలిపించిన నాయకులు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంటే ఎందుకంటే మనం రాసుకున్న రాజ్యాన్ని తిరగరాసుకోండి, అంతేకాని ఇలాంటి దారుణాలు పెట్టి ప్రజల్ని హింసించడం మంచిది కాదండి. చెప్పండి, ఎలా ఉంది ఉదయం నుంచి పరిస్థితి? మా క్యాండిడేట్లు అందరూ కూడా కారుమూరి నాగేశ్వరరావుకి ఆశీస్సులు తీసుకుని ఎలక్షన్కి వెళ్దామని చెప్పి రావడం జరిగిందండి. వారు మమ్మల్ని గుమ్మం దాటనివ్వకుండా చిన్న సొంది ఇది, ఆ పక్కన ఈ పక్కన కూడా కూటమి కార్యకర్తలు అందరూ కూడా మా కార్యకర్తలు మీ దగ్గర ఉండిపోయారు, మా క్యాండిడేట్ మీ దగ్గర ఉన్నారని చెప్పి మేము వెళ్ళనివ్వమని చెప్పి ఆపడం జరిగింది. మా మ్యాండేట్ మీద దగ్గర వాళ్ళు మీ వాళ్ళు ఎలా అవుతారు సార్, మా వాళ్ళు కదా అంటే టైం అయ్యేదాకా గుమ్మం కదలనివ్వకుండా ఉంటే ఎలక్షన్ ఆపే ప్రయత్నం కిందనే మాత్రమే కార్యకర్తలందరూ ఒకసారిగా మాకు ఇలా జరుగుతుందని మాకు తెలియదు, మామూలుగా ఎలక్షన్కి వెళ్తారు వచ్చేస్తారు అనుకునే ఆలోచనలో ఉన్నాం తప్ప ఇలా జరుగుతుందని మాకు గెస్ చేయలేదు, ఐడియా లేదు కూడా. కనీసం ఒక్క పోలీస్ కూడా రాకపోవడం అనేది, ఎమ్మెల్సీ గారు కూడా ఫోన్ చేసి నేను కూడా ఇక్కడే ఉన్నానని చెప్పినా కూడా ఒక్క పోలీసు రాలేదండి. ఇప్పటికి 2 గంటల నుంచి నాగేశ్వరరావు బయట నుంచున్నారు. ఆ చుట్టూ ఉన్న 10 మంది మా కార్యకర్తలు ఆయనకి ఏం జరగకుండా కాపాడుకుంటున్నారు. చుట్టుపక్కల అందరూ కార్యకర్తలు మొత్తం వాళ్ళే ఉన్నారండి. ప్రాణభయం అనుకోండి, ఇది అనుకోండి, అందరూ తెలుసున్న వాళ్ళే. కానీ ఒక పార్టీ అన్న రాజకీయ ముసుగులో మటుకు ఇలాగా కక్షలు పెంచుకోవడం అనేది బాధాకరం. ఎప్పుడైనా చూసారు తణుకులు? ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఇతర పార్టీ ఎమ్మెల్యేలను కొనుక్కోవడం, ఆయన ముఖ్యమంత్రి పదవిని గతంలో కాపాడుకున్నాడు. అదేవిధంగా ఇక్కడ ఎంపీటీసీ ఎలక్షన్లు వచ్చేటప్పటికి ఈ జడ్పీటీసీలందరినీ మాకు ఈ రోజున మెజార్టీ 15 మంది ఉన్నారు. కేవలం టీడీపీ 2 ఉన్నారు, ఒకటి జనసేన. ఇది దొంగచాటుగా ఏదో నిజంగా న్యాయ పోరాటం ప్రజల్లో చేయాలి. వీళ్ళు దొంగచాటుగా మా జడ్పీటీసీలను తీసుకుని వీళ్ళు ఎంపీపీ క్యాండిడేట్ని విన్ చేసుకోవాలని చూస్తున్నారు. చూడొచ్చు, వీరంతా కూడా ఒకటే స్పష్టం చేస్తున్నారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితి అయితే చోటు చేసుకుంది. ఇక్కడ ఎవరైతే ఎంపీటీసీలు కానీ వీరు కానీ సంఖ్యాబలం లేకపోయినా కానీ కూటమి నేతలు కుట్రలకి తెరలేపారని చెప్పి కూడా వీరు కూడా వాపోతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. బిందు, పవర్ టు స్టూడియో. ఓకే రాజు, థ్యాంక్ యూ.